వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ యామ్ నాని. ఈరోజు పొలం కాడికి వచ్చాం, పొలం చూసాం, వెళ్తున్నాం. మనం ఒక జేమ్స్ని కలవటానికి వెళ్తున్నాం. జేమ్స్ మంటలు పెడుతున్నది అనుకో, చూసొద్దాం. దిస్ మై వెహికల్. స్టార్ట్. మనం ఎక్కడికి వచ్చినాం, ఇట్లా వెళ్ళాలి, జేమ్స్ని కలుగుతాం. ఇప్పుడు చూద్దాం జేమ్స్ ఏం చేస్తుండో ఏంటో. ఇట్లాంటి కాంట్రాక్ట్ ఒప్పుకుంటా ఉంటాడు. ఇట్లా పడింది ఫ్రెండ్స్. నేను అందరికి ఎంతంతా ఇది పడింది అంత. అన్నీ అడ్వెంచర్లో ఉంటాయి మనకి. జేమ్స్ ఇట్లాంటి కాంట్రాక్ట్లు ఒప్పుకుంటూ ఉంటాడు. మంటలు పెడతాం, మంటలు ఆరపటం. నేను జేమ్స్తో ఆ స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటా. జేమ్స్ నా మాట అంటాడు. జేమ్స్, వేర్ ఆర్ యూ బ్రో? మారాడు జేమ్స్. అందుకే వీడియో స్టార్ట్ అయిందో లేదో. స్టార్ట్ అయింది. జేమ్స్ 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 ఇక్కడ పొగ వస్తుంది, మనకి కాబడుతుందా? ఏం చెప్తాడో చూద్దాం. ఈ కాంట్రాక్ట్లు ఎట్లాంటివి తీసుకుంటాడండి జేమ్స్? ఉసుకెత్తటం, ఉసుకు పారిపోయటం, మంటలు పెడతాం, మంటలు ఆరవటం. కాళ్ళకి కొద్దిగా ఇంజూరీ అవడం వల్ల హెచ్వైడీ రాలేకపోతుంది జేమ్స్. ఇంజూరీ తగ్గితే హెచ్వైడీలోనే ఉండవు. సరదా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం మనోడు. వెళ్దాం. పొగ మాత్రం గట్టిగా పెట్టిండు. చేస్తుంది చూద్దాం. మంటలు నిన్నటిదాకా ఫుల్ వాన. ఏ సిచ్యువేషన్లో ఎట్లా మంట పెడతానికి వచ్చారు చూద్దాం. ఎంతమంది ఉన్నారు? జేమ్స్ ఎట్లాంటి కాంట్రాక్టర్ సింగిల్ హ్యాండ్తో డీల్ చేస్తారు. మరి ఎంతమందిని తెచ్చుకొని చూద్దాం. అడిగో ఈ కాపాడుతుంది ఇక్కడే ఉంది. ఎంట్రన్స్ కర్ర పట్టుకుని తిరుగుతుండో చూద్దాం. జేమ్స్తో పాటుగా ఒక అబ్బాయి అయితే కనపడుతుండో. ఆ బ్రోనే సునీల్ బ్రో. జేమ్స్, మిస్టర్ జేమ్స్, వేర్ ఆర్ యూ? అడిగో జేమ్స్. ఏం బ్రో, ఈరోజు కాంట్రాక్ట్ బాగుంది. ఇదేనా భోజనం అన్నా? సేవన ముందు ఇది తెచ్చుకోండి భోజనం. పురుగులు మంది. ఏనా ఏంటన్నా ఎట్లాంటి కాంట్రాక్ట్లు ఒప్పుకోవటం, మంటలు పెడతావు ఏంటన్నా? జేమ్స్ బ్రో, సాఫ్ట్వేర్ సునీల్ అన్న. ఏనా ఏంటన్నా హాలిడేసా? భోగి మంటలు వేస్తున్నా జేమ్స్. చెమటలు తిందిస్తున్నా జేమ్స్. వీడియో కాల్ కాదు, వీడియో అన్న. చాలా రోజుల తర్వాత జేమ్స్ నీకు మీట్ అయినా. ఇదంతా మన మీద పడుతుంది. నీకంటే డబ్బులు వస్తాయి, మాకు రావు. ఏనా ఎంతకి కాంట్రాక్టు? నిన్నే కదా మాడబడింది. ఈరోజు మంట వేయడానికి ఎట్టొచ్చా అన్న? ఒక 2 రోజులు అయితే అసలు మన కలిసిపోద్ది అన్న. దాన్నే ఉందన్న. భోగి మంట వేస్తుండ. ఎంత అన్న కాంట్రాక్ట్ ఎంత జేమ్స్? చిన్న చిన్న పనులు ఒప్పుకుంటుంది అన్న. ఏమైనా ఫ్యాక్టరీలు కడతారేమన్నా? ఆ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ ఈయనే ఒకప్పుడు. అదేం ఫ్యాక్టరీ అన్నది? కాంట్రాక్ట్ పట్టుపురుగు కోసం వేసిందే గారు, మల్బరీ కోసం. మరి ఏంటిది అన్నది? మనకేం తెలియదు. తెలిసిన వదుగు తెలిసిన వాళ్ళేమో అసలుకి గైడ్ చేస్తాడు. ఆయనే గెలవాలి. మలబార్ అన్నది అదేంటన్నా? పట్టు పురుగు. మొన్న జేమ్స్ కాంట్రాక్ట్ తీసుకొని ఆల్టింగ్కి వచ్చిండు. ఆల్టింగ్ అనేది ఫ్రూట్ తినొచ్చు. రసాలా? రసం కాదు, అది నాటికాయ. కొంచెం పుల్లపుల్లగా తీయకుండేదంట. స్మెల్ బాగుంది. ఏమన్నా వాటర్ ఉన్నాయా అక్కడ? ఈరోజు ఇది తినేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. జేమ్స్ అయితే మామూలుగా ఎట్లా అన్నా? ఓ నిమ్మరసం పోయిద్దాం అన్న. కూల్ డ్రింకేనా? చాలా బ్రో.
నేను దాని నుంచి లెమన్ తాగడానికి ఫోన్ చేస్తున్నాను. ఈ పనిలో ఉన్నాను అదే లేదా నా పొలం కాడికి వెళ్ళి వస్తాను నేను. చెట్టు కాలిద్దన్నా, కాయలు ఉన్నాయి దీనికి. ఆ మండలం మొత్తం తీసుకొచ్చారాయి. నీ గుర్తు డబ్బులు ఎవరు ఇస్తారు? ఏ బ్రో చెప్పు. డబ్బులు పోతారని డబ్బులు అన్న ఇది ఏంటన్నా, ఇది మొత్తం మీద పడుతుంది. ఫైర్ జేమ్స్ అంటే వాటర్ అనుకుంటున్నారా? వైల్డ్ ఫైర్, కష్టజీవి. గోవాలో వేసుకోవాల్సిన టీషర్ట్లు మోడక కోతలకు వేసుకొద్దాను అన్న. బా ఆగిద్దన్న 5 నిమిషాల్లో. పోయన్నా ఏ పోయన్నా, నువ్వు పోయి అంటుకోలేదు మరి. అన్న డబ్బులు కట్ చేయన్న సునీల్ అన్న. ఏం పెట్రోల్ డబ్బా ఎడబడేసి నుంచోండు. మనక దొరికింది మనక. నువ్వు బాటిల్ పట్టుకో, అప్పుడు చెప్తే జేమ్స్. మంట లైట్ రాదు, మంట పెడతానికి వచ్చి. ఏం బ్రో మన డబ్బా పట్టుకోవడం ఏంటన్నా? ఏ బాంబు కాదినట్టు ఫీల్ అవుతాను నేనన్నా. పెద్దదా? పెట్రోల్ వేస్ట్ చేయడం తప్ప ఏం లేదు సునీల్ అన్న. అది పోతా కంప అవతలు దూకోడివి. అరే రే అమెరికా గోడాచారి. పచ్చి అన్న ఆ మంట ఏంటన్నా అట్లా ఎంత పెట్రోల్ వేస్ట్ చేస్తుంది చూడండి. పోయానా నువ్వు అంతా అదురు బెదురు. ఆ బాటిల్లో అంత లేదు, నువ్వు పావు లీటర్ అంటున్నావు. జిమ్ జిమ్ అమేజింగ్. మంటల జేమ్స్, ఫైరింగ్ జేమ్స్. అంటుకోదు బ్రో. మొత్తం బాటిల్ అవుది. అట్ట పోసి బాటిల్ దాంట్లో అన్నా. నీకు అదురు బెదురు డామ్ అనాలి ఒకసారి. ఏనా అంతకుముందే సరకాసులో చేసినవేంటన్నా. ఆ మంట మనదు. ఇక్కడికి వచ్చిండు. చెప్పడు మళ్ళీ డ్రింక్ కావాలి. ఎక్కడికన్నా జేమ్స్? బ్రో ఎట్లా చెట్లు వేసుకొని తిరగటం పటాయించాలన్నా. నీళ్ళంతా పటాయించాలి. మడక కోత కొత్త బాగా గొడవని అనమాట. లాస్ట్ ఇయర్ మడక కోత కొత్త అడ్వెంచర్. ఇంకో పెద్ద పెద్ద చెట్లు ఎక్కుతారు. ఎట్లయినా పెద్ద పెద్ద చెట్లు చూపిస్తారు అని. చాలా పెద్ద పెద్ద చీమలు ఉన్న ఆగడు, వేటగాడు, గజ వేటగాడు. ఇట్లాంటి చెట్లు అయితే చింపురు. ఇట్లాంటి చెట్లు ఎక్కుతారు. వేరే చెట్లు ఎక్కడో ఆ చెట్టు ఎక్కి మనం పడిండు. దున్నుంది కాబట్టి ఏం చేయాల. కొద్దిగా చాలా బాగా అనిపించింది. ఇక కోతకు వచ్చిండు మామిడికాయలు.
అన్న ఏ కాయలు బంగిలిపల్లి అనుకున్నా కన్నా తెల్ల గులాబీయా మా పొలంలో ఉండేదన్న ఎర్ర గులాబీ. కకృతి పడకండి, చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. అంటే విజయమత్త అడిగితే నావే కోయ్ చేతులు నా పెట్రోల్ చేతులు, అందుకని ఇలా విజయం మొత్తం తిట్టు మొత్తం కోత ఎవరు వాళ్ళని అడిగి నేను ఎట్లా కొట్టాలి సార్ కాయని ఇట్లా పెట్టి ఇట్లా ఇద్ది. ఇప్పుడు ఎట్లా తింటావు పెట్రోల్ కాయాలన్నా? పెట్రోల్కి చేతులు రాదు, నువ్వు కొయ్యటానికి చేతులు అడ్డు వచ్చినాయి, తినటానికి అయితే రాదు. నిదానం ప్రధానం రవాణా శాఖ జేమ్స్. ఇప్పుడు షూటింగ్కి వెళ్దాం అనుకోండు. ఇష్టాన్ని ఏంటన్నా ఏమైందన్నా? అన్న షూటింగ్ వెళ్ళాడు సినిమా అన్న. ఏం సినిమా అన్నది? అదేంటారు ఒక పక్క బంగిలిపల్లి, ఒక పక్క రకాలు బంగిలిపల్లి గులాబీ మిక్స్డ్ అంట ఫ్రూట్. ఎట్లా ఉందో రివ్యూ చేస్తావా అన్న? కళ్ళు ఏంటి చాలా వేస్తున్నావు? పొలకుందా పొలకుందా? తొండ సినిమాలో మహేష్కి ఆపోజిట్ విలన్ ఈయన. ఓకేనా? మూవీ అప్డేట్స్ మరి మోర్ తొండ. ఉడతా ఉండేది సినిమాలో కూడా మ్యాక్సిమం అయినా ఉండొచ్చు, ఏ క్యారెక్టర్ చేస్తారో తెలియదు. ఆయన ఒక మూవీకి ప్రొడ్యూసరు. తొండ ఓన్లీ తొండే అన్న. అది కళ్ళు అగ్గిపెట్టి మచ్చ అన్న. నాది వేరే అన్న, నాది డిపార్ట్మెంట్ వేరు, నా ఛాంబర్ వేరు. ఆల్రెడీ హీరో ఉండవు మహేష్, రైజింగ్ మహేష్ అని మన ఛానల్లో దొరుకుతారు. ఆయన హీరో, ఈయన విలను. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అని. ఇప్పుడు ఏంటన్నా సునీల్ ఇదంతా చేసినందుకు ఏంటి జేమ్స్కి డ్రింకా? మామిడికాయకి అయిపోయింది. సరదాగా వచ్చిండు, సరదాగా అయిపోయింది, సరదాగా వీడియో తీసింది. జస్ట్ మెమోరీస్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.